ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత క్రమశిక్షణ, వివేకం మరియు పని పట్ల అంకితభావం కలిగిన రాశి కన్యా రాశి. రాశి చక్రంలోని 12 రాశులలో కన్యా రాశి 6వది. ఈ రాశికి అధిపతి బుద్ధికారకుడైన బుధుడు. భూతత్వానికి చెందిన ఈ రాశి అబ్బాయిలు చాలా ప్రాక్టికల్గా, తెలివైన వారుగా ఉంటారు. వీరిలో ఒక రకమైన పర్ఫెక్షనిజం ఉంటుంది. కన్యారాశి అబ్బాయిల స్వభావం, వారి కెరీర్, ప్రేమ జీవితం మరియు వారిలోని అంతర్గత శక్తుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కన్యారాశి అబ్బాయిలు ఏ విషయాన్నైనా పైపైన చూడరు. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషించడం వీరి నైజం. ఇతరులు గమనించని అతి చిన్న లోపాలను కూడా వీరు కనిపెట్టగలరు. అందుకే వీరు చేసే పనిలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. వీరు ఊహాలోకంలో విహరించరు. ఏ పనైనా లాజికల్గా ఉంటేనే చేస్తారు. భావోద్వేగాల కంటే మేధస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు సమయపాలనను, పద్ధతిని ఇష్టపడతారు. వీరి గది లేదా పనిచేసే స్థలం చాలా నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. బుధుడు అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే తెలివైన వారు. వీరు సందర్భోచితంగా మాట్లాడగలరు. వీరి మాటల్లో స్పష్టత, లాజిక్ ఉంటాయి. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వీరికి ఇష్టం. పుస్తక పఠనం లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఎంతటి కష్టమైన సమస్య వచ్చినా ఆవేశపడకుండా దానిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి పరిష్కరించడం వీరి ప్రత్యేకత. కన్యారాశి అబ్బాయిల గురించి చెప్పాల్సి వస్తే పెర్ఫెక్షనిజం గురించి ఖచ్చితంగా చెప్పాలి. వీరు ఏ పని చేసినా అది బెస్ట్గా ఉండాలి అనుకుంటారు. దీనివల్ల వృత్తి జీవితంలో వీరు గొప్ప పేరు సంపాదిస్తారు. వీరు తమను తాము విమర్శించుకోవడమే కాకుండా ఇతరులలోని లోపాలను కూడా సులభంగా వేలెత్తి చూపుతారు. దీనివల్ల కొన్నిసార్లు వీరికి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి అబ్బాయిలు తమ పనినే దైవంగా భావిస్తారు. వీరు వర్క్హాలిక్స్ అని చెప్పవచ్చు. వీరు అకౌంటింగ్, ఆడిటింగ్, డేటా అనలిస్ట్, మెడిసిన్, టీచింగ్, రైటింగ్ మరియు ఇంజనీరింగ్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు. ఆఫీస్లో వీరు అత్యంత నమ్మకమైన ఉద్యోగులుగా పేరు తెచ్చుకుంటారు. బాస్ ఇచ్చిన పనిని డెడ్లైన్ లోపు పగడ్బందీగా పూర్తి చేస్తారు. వీరికి ఇతరులకు సహాయం చేయడం అంటే ఇష్టం. అందుకే సలహాలు ఇవ్వడంలో, ఇతరుల పనులు చక్కదిద్దడంలో వీరు ముందుంటారు. ప్రేమ విషయంలో కన్యారాశి అబ్బాయిలు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు. వీరు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయే రకం కాదు. ఎదుటి వ్యక్తి స్వభావం, అలవాట్లు అన్నీ విశ్లేషించుకున్నాకే తమ మనసును బయట పెడతారు. ఒక్కసారి ప్రేమలో పడితే లేదా పెళ్లి చేసుకుంటే భాగస్వామికి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటారు. ఫ్లర్టింగ్ వంటి వాటికి వీరు దూరంగా ఉంటారు. మాటలతో ప్రేమను కురిపించడం కంటే పనులతో ప్రేమను చూపిస్తారు. భాగస్వామి అవసరాలను తీర్చడం, వారి కెరీర్లో తోడుగా ఉండటం వీరికి ఇష్టం. భాగస్వామిలో కూడా పర్ఫెక్షనిజం వెతకడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ధన విషయంలో కన్యారాశి అబ్బాయిలు చాలా లెక్కగా ఉంటారు. అనవసర ఖర్చులు చేయడం వీరికి నచ్చదు. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుందో వీరి దగ్గర లెక్క ఉంటుంది. రిస్క్ ఉన్న వ్యాపారాల కంటే సురక్షితమైన పెట్టుబడులనే వీరు ఎంచుకుంటారు. ఆర్థికంగా స్థిరపడటానికి వీరు ఎంతో కష్టపడతారు. రాశి చక్రంలో 6వ రాశి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందుకే వీరు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపిస్తారు. ఏం తింటున్నారో, దానివల్ల శరీరానికి ఏం కలుగుతుందో వీరు ఆలోచిస్తారు. వీరికి జీర్ణ సంబంధిత సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అతిగా ఆలోచించటం వల్ల వీరు త్వరగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. కన్యా రాశిలోని 3 నక్షత్రాల ప్రభావం వల్ల లక్షణాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. మొదటగా ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు. వీరు చాలా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరు కళాకారులు. చేతి వృత్తుల్లో లేదా టెక్నికల్ పనుల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. మంచి హాస్య చతురత ఉంటుంది. రెండవది చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరు చాలా తెలివైన వారు, అందంగా ఉంటారు. అలంకరణపై ఆసక్తి ఎక్కువ. వీరికి కోపం కూడా కొంచెం ఎక్కువే. ప్రతి ఒక్కరిలో లాగే వీరిలోనూ కొన్ని లోపాలుంటాయి. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం వల్ల అనవసరమైన ఆందోళన చెందుతారు. కొత్త వ్యక్తులతో కలవడానికి వీరు కొంచెం సమయం తీసుకుంటారు. ఇది వారిని అహంకారిగా చూపే ప్రమాదం ఉంది. తాము అనుకున్నట్టే అందరూ ఉండాలని కోరుకోవడం వల్ల స్నేహితులతో ఇబ్బందులు రావచ్చు. కన్యారాశి అబ్బాయిలు మీ జీవితం మరింత విజయవంతం కావడానికి ఇప్పుడు చెప్పే సూచనలు పాటించండి.
మీకు అదృష్ట రంగు ఆకుపచ్చ. ఇది మీ మేధస్సును, ప్రశాంతతను పెంచుతుంది. అదృష్ట దినం బుధవారం. ఏదైనా కొత్త పనిని ఈరోజు ప్రారంభించడం శుభప్రదం. అదృష్ట రత్నం పచ్చ. దీనివల్ల మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడిని ఆరాధించటం వల్ల మీకు ఆటంకాలు తొలగిపోతాయి. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల బుధ దోషాలు పోయి పురోగతి లభిస్తుంది. కన్యారాశి అబ్బాయిలు సమాజానికి ఒక క్రమశిక్షణ గల పౌరులు. వీరి తెలివితేటలు, పద్ధతిగా ఉండే స్వభావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి. వీరు కొంచెం సున్నితత్వాన్ని తగ్గించుకుని ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణిని వీడితే జీవితంలో వీరు అందుకోలేని శిఖరాలు ఉండవు. కన్యారాశి సోదరులకు బుధ భగవానుడి అనుగ్రహం వల్ల విద్యాబుద్ధులు, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము. మీరు కన్యారాశి వారైతే ఇప్పుడు చెప్పిన లక్షణాలలో మీకు ఏవి 100% సరిపోయాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.